హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు శివారాజీ 143 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ సండే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. పార్క్లో కొంచెం సేపు వాకింగ్ చేసి మైండ్ ఫ్రీ చేసుకున్న తర్వాత మేము తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు చేపలు కనపడ్డాయి. సో అలా ఇంటికి వెళ్ళేటప్పుడు ఫిషెస్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు ఇంట్లో మా క్లీనింగ్ ప్రాసెస్ కానీ మేము ఏం టిఫిన్ వేస్తాం అనేది కానీ, ఈరోజు లంచ్కి మేము చేపల కూర ఎలా చేయబోతున్నాం అనేది కానీ ఈ సింపుల్ సండే జర్నీ మీతో షేర్ చేయాలి అని అనిపించింది. సో ఇదంతా కూడా మీకు కూడా చూపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మా సండే మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. పార్క్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంట్లో పని సరిపోయింది. అండ్ మా హస్బెండ్ టిఫిన్ వేశారు, నేను టిఫిన్ తినేసాను, తను కూడా తినేశారు. అండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిషెస్ క్లీన్ చేసి నాకు ఇచ్చారు. నేను ఒక పక్కన ఫిష్ కర్రీకి కావాల్సినవి వాటన్నిటిని నేను పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ వ్లాగ్లో నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. సో ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ కట్ చేసుకున్నాను, చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ తెచ్చిన అన్ని చేప ముక్కల్లో కొన్ని చేప ముక్కలు నేను పక్కకు పెట్టాను. అవి ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద రెడీ చేస్తూ ఉన్నాను. ఏవైతే ఆనియన్స్ కట్ చేశానో ఆనియన్స్లో సగం ఆనియన్స్ వేసి జీలకర్ర వేసేసాను. ఇది మిక్స్ అయిన తర్వాత మిగతా ఆనియన్స్ యాడ్ చేసి మొత్తం ఫైన్ పేస్ట్గా చేసేసాను. ఉల్లిపాయ ముద్ద కూడా రెడీ అయిపోయింది. ఇలా ఉల్లిపాయ ముద్ద రెడీ చేసిన తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముద్ద అందులో వేసుకొని పచ్చిమిర్చి చీరుకలు కూడా వేసాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాను. ఈ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక టొమాటోస్ వేసాను. అదే టొమాటోలో కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించాను. అండ్ పచ్చివాసన పోతుంది కదా, సో టొమాటో కూడా మెత్తపడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను, కలిపి మూత పెట్టాను. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత, ఆ టొమాటోస్ నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చింతపండు గుజ్జు అందులో వేసాను. ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు గుజ్జు. ఇందులోనే 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మరిగించాను. అదే స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చూశాను. యాక్చువల్లీ నేను సాల్ట్ వేసాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా మరుగుతున్నప్పుడు చేపల ముక్కలు నేను అందులో వేసాను. ఎక్కడ నేను గట్టి యూస్ చేయలేదు, ఎందుకంటే ముక్క విడిపోతుందేమో అని. సో ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికేదాకా చూసి అప్పుడు లాస్ట్లో 5 మినిట్స్లో దించుకుంటున్నాను అనగా ఇలా కొత్తిమీర చల్లేసుకున్నాను. అంతే అండి, ఈరోజు మా సింపుల్ సండే ఇలాగైతే కొనసాగింది. చేపల పులుసు, వేడివేడి అన్నం. వేడివేడి అన్నం చేపల పులుసుతో మా సండే అయితే ఇలా కొనసాగుతూ మధ్యాహ్నం దాకా వచ్చింది. మరి లాస్ట్ సండే మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.